అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 629వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా హార్దిక స్వాగతం, సుస్వాగతం, నమస్సుమాంజలి. ముందుగా ధార్మికము ఆధ్యాత్మికము అన్న విషయంపై ముఖ్యమైనటువంటి అవగాహన ఇదివరకే మనం చర్చించుకుని ఉంటాము కూడా, చాలా ముఖ్యమైనది. ఇప్పుడు ధార్మిక జగత్తులో ఎంతోమంది ప్రవచనకారులు ఉన్నారండి. విశిష్టమైనటువంటి ప్రవచనకారులు, చాలా ఉన్నతమైనటువంటి మొత్తం శాస్త్రాలనంతా కూడా ఔపాసన పట్టి వాళ్ళు మనందరికీ కూడా జ్ఞానం చెప్తున్నారు. శాస్త్రాల సారాన్ని మనకి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నెన్నో విశిష్ట వ్యక్తుల యొక్క సక్సెస్ స్టోరీస్ మన దృష్టికి తీసుకొని వస్తున్నారు. వినేవాళ్ళు కూడా చాలా వేల సంఖ్యలో ఉంటున్నారు, లక్షల సంఖ్యలో. మొత్తం అన్ని ప్రవచనాలు ఇప్పుడు వర్తమానంలో వందల వేల సంఖ్యలో ఉన్నటువంటి ప్రవచనకారులు, విన్నవాళ్ళు కొన్ని లక్షల కోట్ల మందిలో ఉన్నారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ధార్మిక జగత్తులో ఈ యొక్క సందేశం ఏదైతే మనకి ఈ ప్రవచనకారులు ప్రవచనాల ద్వారా ఇస్తున్నారో, ఇది నా జీవితాన్ని పరివర్తన చేయడం కొరకు కాదు, నా జీవితాన్ని పరివర్తన చేయడం కొరకే అన్న భావన వాళ్ళలో కలగటం లేదు. ప్రతి ఒక్కరూ చక్కటి ఎగ్జాంపుల్స్ ఇస్తుంటారు, చక్కటి హ్యూమరస్గా కూడా మాట్లాడుతుంటారు, ఎంతోమంది కథలు చెప్తుంటారు, మధ్యలో తప్పట్టు కొడుతుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఆ గంట 2 గంటలు 3 గంటల ప్రవచనాలు ఆగకుండా చక్కగా కూర్చుంటారు, కుటుంబ సమేతంగా వచ్చి వింటారు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ వారి మనసులో ఇది నా కొరకే అన్న భావన కలుగుతుందా? ఏమనుకుంటారంటే, నాకు తప్ప అందరికీ ఇది సంబంధించినది అనుకుంటారు. ఎవరికి వాళ్ళే అలా అనుకుంటారండి. మీ పక్కన వాళ్ళ గురించి మీరు అనుకుంటే, మీ పక్కన కూర్చున్న వాళ్ళు మీ గురించి అనుకుంటారు. ఇలా ఎవరికి వాళ్ళు కేవలం ఒక జ్ఞానాన్ని సేకరించటం కొరకే ఇక్కడికి నేను వచ్చాను, కానీ ఈ యొక్క జ్ఞానం యొక్క సారాన్ని నేను అర్థం చేసుకొని బుద్ధి ద్వారా నా జీవితాన్ని నేను అన్వయించుకొని ఆ విధంగా పరివర్తన చేసుకొని ఉన్నతంగా చేసుకొని ఆనందంగా, సౌఖ్యంగా, సుఖంగా, ఆరోగ్యంగా నా జీవితాన్ని తయారు చేసుకోవాలి అన్నటువంటి ఆలోచన కలగదండి. గమనించండి, మీరు ఎంతోమంది అన్ని ధర్మాలలో ఉన్నారు విశిష్టమైనటువంటి స్పీకర్స్ అంటారు కదా, ఏమంటారంటే రిలీజియస్ స్పీకర్స్ అంటారు, రిలీజియస్ ప్రవక్తలు అంటారు, ఉపన్యాసకులు అంటారు, ప్రవచనకారులు అంటారు, ప్రవచనకర్తలు అంటారు. దీనికి భిన్నంగా ఒకసారి మీరు ఆధ్యాత్మిక దృష్టికోణంలో వెళితే, ప్రపంచంలో ఎవరు ఆచరించినా ఆచరించకపోయినా నాకు సంబంధం లేదు. భగవంతుడు చెప్తున్నటువంటి భగవద్గీత ద్వారా 574 శ్లోకాలు, శ్రీ భగవాను వాచ శ్లోకాల సారాంశము నా కొరకే, నా జీవితాన్ని పరివర్తన చేసుకోవడం కొరకే. ఇప్పటి వరకు నేను ఇతరులు చేస్తే నేను చేస్తాననుకున్నాను. ఇప్పుడు ఇతరులు చేసినా చెయ్యకపోయినా ఎవరి జీవితం వాళ్ళు తయారు చేసుకోవాలి. చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవా, అది కూడా మనం అంటున్నాం కదా. అందువల్ల నా జీవితాన్ని సర్వాంగ సుందరంగా, సర్వోన్నతంగా, 3 పువ్వులు 6 కాయలు అంటారు చూసారా, ఆ విధంగా బ్రహ్మాండంగా తయారు చేసుకుని నా జీవితాన్ని ఒక ఉదాహరణమూర్తిగా తయారైతే నన్ను చూసి ఇతరులు పరివర్తన అవుతారు. స్వపరివర్తన ద్వారా నేను ఇతరులను పరివర్తన చేస్తాను. అర్థం. ఎందుకంటే గీతలో 3వ అధ్యాయంలో 21వ శ్లోకంలో అద్భుతమైన విషయం చెప్తానండి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్దేవేతరో జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే అంటాడు. ఆచరించినట్లయితే నీ జీవితం శ్రేష్టంగా అవుతుంది అంటే అర్థమేమిటి? ఆచరించకపోయినట్లయితే నీ జీవితం ఎలాగుందో అలాగే ఉంటుంది. ఇంకా భలే అలా కూడా ఉండకపోవచ్చు, ఇంకా కూడా దిగిపోవచ్చు. ఇంకా నీ దుఃఖము, అశాంతి, అలజడి, టెన్షన్స్, రోగాలు, సమస్యలు, గొడవలు ఉండొచ్చు. అర్థమైందండి. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవేతరో జన, నిన్ను చూసి ఇతర జన అన్నాడు. తత్తదేవేతరో జన, వాళ్ళు అడుగుతారు, ఏంటండి మీరు ప్రశాంతంగా ఉంటారండి, అందరినీ గౌరవిస్తారండి,
మీరు ఏమిటి, ఏ జ్ఞానాన్ని మీరు ఆచరిస్తున్నారు, ఎక్కడికి వెళుతున్నారు అంటే వాళ్ళు ఆ విధంగా మనం అడగాలన్నమాట. అప్పుడు మనం చెప్పామనుకోండి వాళ్ళు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతారు. మనం ఆచరించకుండా నలుగురికి మనం బోధన చేస్తూ వచ్చామనుకోండి, నువ్వు ఆత్మవి అని అనుకోనైనా నేను మాత్రం దేహ అహంకారంలోనే ఉంటాను, నీవు క్రోధము చెయ్యకూడదని గీత చెప్పింది, నేను మాత్రం క్రోధం చేస్తాను, అహంకారం పడదు అని చెప్పింది, నేను అహంకారంలోనే ఉంటే ఇవన్నీ కుదరదనమాట. అర్థమైందండి? అందుకని అక్కడ సయత్ ప్రమాణం కురుతే లోకస్తదను వర్తతే. నువ్వు ఏ ప్రమాణాన్నైతే, ఏ స్టాండర్డ్ని అయితే నెలకొల్పుతావో ఆ స్టాండర్డ్ని ప్రపంచములో మిగతా వాళ్ళందరూ కూడా చూసి దానిని ఆధారం చేసుకుని వాళ్ళ జీవితాన్ని కూడా పరివర్తన చేసుకుంటారు. ఇది ఆధ్యాత్మికతకి ధార్మిక ధార్మికతకి రాత్రికి పగలకున్నంత తేడా. ఆచరణ అనేది ఫోకస్. ఆచరించి అంటే అనుభవం చేసి జీవితాన్ని ఆ విధంగా ఉన్నతంగా తయారు చేసుకొని దివ్య గుణాలతో దివ్య శక్తులతో పరమాత్మతో సంబంధాన్ని ఏర్పరచుకుని రాజయోగం ద్వారా, అర్థమైందండి, ఆ విధంగా ఉన్నతంగా తయారయ్యి మనం ఇతరులకి చెప్పామనుకోండి, నిజంగా వాళ్ళలో కూడా కాస్త చైతన్యం కలుగుతుంది. ఎందుకంటే వాళ్ళు హాయిగా ఉన్నారు, వాళ్ళకి పరిస్థితులు లేవా ఏంటి, వాళ్ళకి పరిస్థితులు వస్తున్నాయి కానీ తట్టుకునే శక్తి ఉంది. ఈ రాజయోగ ప్రక్రియ ద్వారా వాళ్ళు శక్తులు తీసుకుంటున్నారు, సో నేనెందుకు ఫాలో చేయకూడదన్న భావన వాళ్ళలో కలుగుతుంది. ఇక్కడ ఫుల్ స్టాప్ పెడదామండి. ఇప్పుడు మనము గత ఎపిసోడ్లో మన కఠోపనిషత్తు ఈ 1-3-3 అండి, మరియు 1-3-4 ఈ 2 మంత్రాలు అద్భుతమైన మంత్రాలండి. భగవద్గీతని డైరెక్ట్గా భగవద్గీత సారాంశాన్ని మనకు చెప్తోంది. అర్థమైందండి? ఆత్మ చూసారా, ఒక రథ ఏమన్నాడు, రథ రూపకం అన్నాడు, రథ రూపం చారియట్ ఎనాలజీ అంటున్నాడు. అంటే ఏం చెప్తోంది, రధికుడు అంటే యజమాని రధికుడు. ఎందుకు మరీ మరీ నేను స్ట్రెస్ చేస్తున్నానంటే ఒక్క మంత్రం చాలండి మన జీవితాన్ని పరివర్తన చేయడానికి. అర్థమైందంటే రథం అనేది శరీరము, శరీరము వేరు, శరీరములో ఆ శరీరం అనే రథములో కూర్చొని ప్రయాణము చేసే యజమాని వేరు. ఈ రెండు తెలుసుకోవాలి, అంతే కదండి. ఆత్మ వేరు, శరీరం వేరు, అదే కదా మనం అనుకున్నది. అందులో మనకేం చెప్పాడు, సారథి నడిపేవాడు బుద్ధి. ఆ బుద్ధి నేతను తెరవమని చెప్తున్నారు కదా. బుద్ధి నేతను అంటే సారథి గట్టిగా ఉన్నాడు అనుకోండి ఎక్కడికి వెళ్ళం. మనసు అంటే పగ్గాలన్నాడు, ఇంద్రియాలంటే గుర్రాలన్నాడు, మళ్ళీ ఇంద్రియ విషయాలు ఏవైతే ఉన్నాయి శబ్దస్పర్శ రూపరసగంధ ఇవేమంటుంటున్నాడు, మార్గాలు అంటున్నాడు, రోడ్లు అంటున్నాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి వెళ్ళకూడదు, లేకుండా ఉంటే కంట్రోల్ తప్పింది అనుకోండి ఎక్కడో రోడ్డు మీద అవతల ఎక్కడో పడిపోతాం, మనకు అయిపోతుంది. ఎంత అద్భుతంగా చెప్పాడు చూసారు రథరూపకం ద్వారా, చారియట్ ఎనాలజీ ద్వారా. 1-3 దీనికి ఎన్ని ఉన్నాయండి, గీతా శ్లోకాలు కానీ ఉపనిషత్ మంత్రాలు ఎన్నంటే అన్ని ఉన్నాయండి. మరి ఎన్నైనా చెప్పుకోవచ్చు మనం, చెప్పాలంటే 20, 30, 40 చెప్పుకోవచ్చు. నేను అందులో ముఖ్యమైనటువంటి వాటి కొన్ని గీతా శ్లోకాలు, కొన్ని ఉపనిషత్ మంత్రాలు మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. నేను నంబర్ కూడా చెప్తున్నాను, దయచేసి మీరు నోట్ చేసుకోండి, క్రాస్ చెక్ చేసుకోండి. నేను చెప్తుంది ఎక్కడైనా మామూలుగా నేను చెప్పిన దాన్ని సమర్థించుకోవడం కోసం ఏదో చెప్తున్నానా, వాస్తవంగా అక్కడ మంత్రంలో కానీ గీతా శ్లోకంలో కానీ ఉన్నది చెప్తున్నానో అర్థం చేసుకోండి. అర్థమైందండి? ఇప్పుడు ఒక్కసారి విన్నట్లయితే ఒకసారి శ్లోకాన్ని మరొక్కసారి వినండి. ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవతు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహం ఏవచ ఇంద్రియాణి హయాన్ ఆహు విషయాన్ తేషు గోచరాన్ ఆత్మ ఇంద్రియ మనః యుక్తం భోక్త ఇది ఆహు మనీషినః. ఇక్కడ మనీషినః అర్థమైందండి. అక్కడ 7వ అధ్యాయం 3వ శ్లోకంలో చెప్పినట్టు కొద్ది మంది మాత్రమే ఉంటారు ఈ మనీషిని అంటే. మనీషిని అంటే ఏంటి, మనిషిగా జీవించడానికి ఇష్టపడేవాడు, పరమాత్మని సత్యంగా తెలుసుకొని తన జీవితాన్ని సార్థకం చేసుకునేవాడు. ఇంద్రియ సుఖాలు అశాశ్వతము అనిత్యము అని తెలుసుకొని శాశ్వతమైనటువంటి అంటే నచికేతుడి యొక్క ఒక పాత్రకు వచ్చేవాడు, అర్జునుడి యొక్క పాత్రలో వచ్చేవాడు అనమాట. అది మనీషిన అంటాడు. ఇప్పుడు కొన్ని గీతా మద్దతు శ్లోకాలు మనం చర్చిద్దాము. జాగ్రత్తగా మీరు కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి, ఆత్మ వేరు, శరీరం వేరు. మనసును కంట్రోల్ చేసుకోండి, బుద్ధిని కంట్రోల్ చేయండి, ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోండి అని ఇదే కదా విషయం చెప్పింది. ఇప్పుడు చూడండి ఎన్ని శ్లోకాలు మీ ముందు ఉంచుతానో చూడండి. చాలా ఫాస్ట్గా వెళదాము, ఎందుకంటే ఇది చాలా విషయాలు మీ దృష్టికి తీసుకుని రావాలి, మీకు తెలియాలన్నమాట. ఉపనిషత్తుల్లో వేరే జ్ఞానం అంటూ ఏమీ లేదు. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము, సృష్టి చక్ర జ్ఞానము, సంస్కార పరివర్తన జ్ఞానము, స్వర్గంలోకి వెళ్ళే విధానము, అంతే, ఇంతకంటే ఏమీ లేదు.
3వ అధ్యాయంలోని 42వ శ్లోకం మీ దృష్టికి తీసుకొని వస్తున్నానండి. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్తు పరా బుద్ధి యో బుద్ధే పరతస్తు సహా ఇది శ్లోకం 3:42 కర్మయోగంలో ఉంటుంది. ఇక్కడ ఏమంటున్నాడంటే చూసారు, ఇదే విషయము శరీరము, మనసు, బుద్ధి, ఇంద్రియాలు. శరీరము అర్థమైందండి. తర్వాత ఏమన్నాడు ఇక్కడ, స్థూల శరీరము కంటే ఇంద్రియాలు శ్రేష్టమైన శరీరం తర్వాత ఇంద్రియాలు పెట్టాడు. ఇంద్రియాల తర్వాత మనసు, మనసు తర్వాత బుద్ధి, తర్వాత అన్నిటికీ యజమాని ఆత్మ అన్నాడు. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. ఒక్కసారి జాగ్రత్తగా చూడండి. స్థూల శరీరము కంటే ఇంద్రియాలు శ్రేష్టమైనవి, ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమైనది. అంతే కదా, ఇంద్రియాల కంటే మనసు శ్రేష్టమైనది, మనసు కంటే బుద్ధి శ్రేష్టమైనది, బుద్ధి కంటే సూక్ష్మమైన ఆత్మ పరమ శ్రేష్టమైనది. ఎంత చక్కగా సరిపోతుంది చూసారా. ఈ రథ దృష్టాంతముతో చెప్పిన ఆత్మ, బుద్ధి, మనస్సు, ఇంద్రియాలు, శరీరము అనే క్రమాన్ని స్పష్టంగా నిర్ధారిస్తుంది. అందువలన ఆత్మే నిజమైన అధిపతి, ఆత్మనే నిజమైన అధిపతి, బుద్ధి దాని మార్గదర్శి, మనస్సు నియంత్రణ సాధనము, ఇంద్రియాలు కార్యసాధన పరికరాలు. కార్యసాధన పరికరాలు. ఇది కఠోపనిషత్తు బోధను ఈ శ్లోకము చాలా స్పష్టంగా బలపరుస్తుంది. ఇది రెండవది 6వ అధ్యాయంలోని 5 మరియు 6 అంటే 6వ అధ్యాయంలోని 5 మరియు 6 రెండు శ్లోకాలు ఒకే విషయాన్ని మనకు తెలియచేస్తుంది. ఉద్ధరేదాత్మనాత్మానం నా ఆత్మానం అవసాదయే ఆత్మైవ హి ఆత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజిత అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువా. ఉద్ధరించుకుంటే నీ జీవితం బాగుపడుతుంది, ఉద్ధరించుకోకపోతే నీ జీవితం అధ పాతాళానికి వెళుతుంది అని చెప్తున్నాడు. ఒక్కసారి జాగ్రత్తగా వినండి. నేను కొన్ని పాయింట్స్ రాసుకున్న విషయాన్ని మీ దృష్టికి తీసుకుని వస్తాను. మనిషి తనను తానే ఉద్ధరించుకోవాలి, కానీ తమకు తామే అధోగతి పాలు చేసుకోకూడదు. భగవంతుడు జ్ఞానం చెప్పి మీకు వదిలేస్తున్నాడు. మీరు ఎట్లా ఏం చేసుకుంటారో మీ ఇష్టము. ఈ విధంగా ఈ మార్గంలో వెళ్ళండి, మంచి మార్గం. ఈ మార్గంలో వెళ్ళకండి, ఇది చెడు మార్గం. నరకంలో వెళతారు, ఇది స్వర్గంలో వెళతారని చెప్తున్నాడు. అర్థమైంది. ఎవడు తన మనస్సును, ఇంద్రియాలను జయించాడో అతనికి తన ఆత్మయే మిత్రుడు. కానీ ఎవడు వాటిని జయించలేదో అతనికి తన ఆత్మయే శత్రువులా ప్రవర్తిస్తుంది. అంటే వాస్తవముగా తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. తనకు తానే మిత్రుడు, తనకు తానే శత్రువు. ఇప్పుడు ఒకసారి ఈ మంత్రానికి, ఉపనిషత్ మంత్రానికి ఏం సంబంధం ఉందో చూద్దాం ఉండండి. ఈ ఉపనిషత్ మంత్రము జీవాత్మను రధికుడిగా, బుద్ధిని సారథిగా, మనస్సుని పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా చిత్రించింది. ఈ శ్లోకాలు ఏం చెప్తున్నాయి? రథ దృష్టాంతం యొక్క ఆచరణాత్మక సందేశాన్ని తెలియజేస్తుంది. అంతే కదా. చివరికి ఏంటంటే నువ్వు ఆత్మని రియలైజ్ చేసుకున్నావు అంటే ఆత్మ నీకు బంధువుగా పనిచేస్తుంది, మిత్రుడిగా పనిచేస్తుంది. లేకపోతే నువ్వు పగ్గాలు వదిలేసావు, బుద్ధిని మర్చిపోయావు, బుద్ధినేత్రాన్ని మూసేసుకున్నావు, పగ్గాలు పట్టుకోలేదు, గుర్రాలు ఇష్టం వచ్చినట్టు పరిగెడుతున్నాయి, నీ జీవితం అధోగతి పాల్గొంది. ఏమవుతుంది? శత్రువు అయిపోయావు కదండి. అందుకనే ఆత్మ తన బుద్ధి, మనస్సు, ఇంద్రియాలను సరిగ్గా నియంత్రించి నడిపిస్తే తనకు తానే మిత్రుడై ఆధ్యాత్మిక ఉన్నతిని పొందుతుంది. వాటిని అదుపులో ఉంచకపోతే తనకు తానే శత్రువై పతనమవుతుంది. చూసారా, మన జీవితాన్ని పతనావస్థకు తీసుకుని వెళుతుంది. అందువలన ఈ శ్లోకాలు జీవనయాత్రలో రధికుడైన ఆత్మ తన అంతఃకరణము మరియు ఇంద్రియాలను సక్రమముగా నడిపించుకోవలసిన అవసరాన్ని బలపరుస్తుంది. అక్యురేట్ 2:58 ఇంద్రియాల గురించేనండి. కంట్రోల్ ద సెన్సరీ ఆర్గన్స్ త్రూ మైండ్ కంట్రోల్, త్రూ ఇఫెక్టివ్ ఇంటెలెక్చువల్ కంట్రోల్, రియలైజింగ్ ద సెల్ఫ్ యాజ్ ఎ సోల్. ఆత్మ అనుభూతి చేసుకొని చెయ్యి అంటున్నాడు. 2:58 గమనించండి. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎంత చక్కగా చెప్తున్నాడు. ఇది స్థిత ప్రజ్ఞ అందులో ఉన్నటువంటి శ్లోకాల్లో ఒకటి అన్నమాట. తాబేలు తన అవయవాలను అన్ని వైపుల నుండి లోపలికి ముడుచుకున్నట్లుగా ఎవడు తన ఇంద్రియాలను ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకుంటాడో, ఇంద్రియాలు వేరే, ఇంద్రియాల విషయాలు వేరేనండి.
త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ గ్రాణ, ఇది శబ్ద స్పర్శ రూపరస గంధ. మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. ఈ ఇంద్రియ విషయాల నుండి ఉపసంహరించుకుంటాడో అతని జ్ఞానము స్థిరముగా ఉంటుంది. స్థిత ప్రజ్ఞ అంటే అక్కడనమాట ఆ లక్షణాలు ఆ విధంగా వస్తాయి. తాబేలు ఏ విధంగా అయితే లాక్కుంటుందో మనం కూడా లాక్కోవాలి. ఇది ఎట్లా సమర్థంగా ఉంది అంటే, ఈ మంత్రములో ఇంద్రియాలను గుర్రాలుగా, ఇంద్రియ విషయాలను అవి సంచరించే మార్గాలుగా వర్ణించింది. గుర్రాలు నియంత్రణలో ఉన్నప్పుడే రథము సరైన గమ్యానికి చేరినట్లు, ఇంద్రియాలు విషయాసక్తి అంటే ఇంద్రియ విషయాల నుండి నియంత్రణలో ఉన్నప్పుడే జీవితము ఆధ్యాత్మిక గమ్యం వైపు సాగుతున్నది. 2:58 ఈ సత్యాన్ని మరొక దృష్టాంతం ద్వారా బోధిస్తోంది. ఏం దృష్టాంతం ఇచ్చింది అక్కడ రథ దృష్టాంతము, ఇక్కడే ఇచ్చింది తాబేలు దృష్టాంతం ఇచ్చింది ఈ శ్లోకము. తాబేలు దృష్టాంతం ఏం చెప్తోంది ఇక్కడ? తాబేలు తన అవయవాలను ఉపసంహరించుకున్నట్లుగా సాధకుడు తన ఇంద్రియ విషయాల నుండి మరలించగలిగితే కఠోపనిషత్తు చెప్పినట్లుగా గుర్రాలు పగ్గములో ఉన్నట్లవుతుంది. అందువలన ఈ శ్లోకము ఇంద్రియ నిగ్రహము అనే రథ దృష్టాంతములోని ప్రధాన బోధనను బలపరుస్తుంది. 2:64 పొడవు 2వ అధ్యాయం అంటే ఇది సాంఖ్యయోగం అండి. 2వ అధ్యాయం సాంఖ్యయోగం. రాగద్వేష వియుక్తైస్తు విషయాన్ ఇంద్రియైశ్చరన్ ఆత్మవశ్యైర్విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. ఇది శ్లోకము. మీరు చదువుకోండి, నంబర్ చెప్తున్నాను, అధ్యాయం పేరు చెప్తున్నాను. అప్పుడు మీకు సత్యం ఆధారంగా మీ జీవితాన్ని మలచుకోవాలని ఒక చిన్న కోరిక మీలో రగులుతుందన్నమాట. అప్పుడు మీ జీవితం పరివర్తన అవుతుంది. అంతఃకరణమును జాగ్రత్తగా వినండి. అంతఃకరణమును వశమునందుంచుకొనిన సాధకుడు రాగద్వేష రహితుడై ద్వంద్వాల నుంచి బయటకు వచ్చేస్తాడు. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహించుచున్నను అంతఃకరణ ప్రసన్నతను, మనశ్శాంతిని పొందుతాడు. ఎప్పుడైతే అంతఃకరణం యొక్క వశం అంటే ఏమిటి? ఆత్మిక స్థితిలో పర్ఫెక్ట్గా స్థితమైపోతే ఇంద్రియ విషయాలు కలిసి ఉన్నా అంటే ఇంద్రియ విషయాల్లో ఉన్న పాజిటివ్ చూస్తుంది. ఇప్పుడు కళ్ళు మంచినే చూస్తాయి, చెవులు మంచినే వింటాయి, ఈ విధంగా నోరు మంచిగానే మాట్లాడుతుంది, కాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే వెళుతుంది. ఇదన్నమాట కంట్రోల్లోకి వస్తాయి. అప్పుడు ఏమవుతుంది? అంతఃకరణ ప్రసన్నతను అంటే మనశ్శాంతిని పొందుతాడు. ఈ మంత్రాలు ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను అవి సంచరించే మార్గాలుగా వర్ణించింది. గుర్రాలను పూర్తిగా ఆపివేయడము కాదు, మన గుర్రాలను ఆపేస్తున్నాం కాదండి, గుర్రాలని సక్రమమైన మార్గంలో నడిపిస్తున్నాం. ఇది ముఖ్యమైన పాయింట్ ఈ శ్లోకం చెప్పింది. వాటిని సారథి నియంత్రణలో ఉంచి సరి అయిన మార్గంలో నడిపించటమే ముఖ్యమని రథ దృష్టాంతము బోధిస్తుంది. 2:64లో భగవంతుడు అదే భావాన్ని చెప్తున్నాడు. ఇంద్రియ విషయాలలో సంచరించినప్పటికీ అవి ఆత్మవశ్యయి అన్నాడు. ఆత్మవశ్యయి అంటే ఏంటి? తన యొక్క స్వాధీనంలోకి వచ్చేయాలన్నమాట. ఎక్కడైతే ప్రయాణికుడు కూర్చున్నాడో అతను చెప్పినట్లుగా సారథి వెళ్ళాలి. నేను ఎయిర్పోర్ట్కి తీసుకుని వెళ్ళరా అని డ్రైవర్కి చెప్తే డ్రైవర్ ఇంకెక్కడికో తీసుకుని వెళ్ళిపోతే అదేనమాట అక్కడ. అంటే మన ఓనర్ ఆఫ్ ది బాడీ, యజమాని ఆత్మ ఏదైతే ఉందో ఆ బుద్ధిని తన కంట్రోల్లో పెట్టుకుని ఇలా పని చెయ్యి అని చెప్తే ఆ బుద్ధి ఆ విధంగా పనిచేస్తుందన్నమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మవశ్య అంటే స్వాధీనములో ఉండాలి. ఎవరి స్వాధీనంలో ఉండాలి? మన స్వాధీనంలో ఉండాలి. రాగద్వేషాలకు లోబడకూడదు. అప్పుడు జీవన రథము సురక్షితముగా నడిచి మనశ్శాంతిని అనుభవం చేస్తుంది. చివరికి ప్రతి ఒక్కరూ కోరుకునేది మనసు ప్రశాంతంగా ఉండాలండి. అంతే. ఇంకే నెట్ రిజల్ట్ ఏంటి? ప్రశాంతంగా ఉండాలి, టెన్షన్లోకి రాకూడదు. దీంతో ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యం బాగుంటుంది. అర్థమైందండి. కాబట్టి ఈ శ్లోకము కఠోపనిషత్తులోని మనసు బుద్ధి నియంత్రణలో ఉన్న ఇంద్రియాల బోధనను ప్రత్యక్షముగా సమర్థిస్తుంది. ఒక్కొక్క శ్లోకం మీకు ఎట్లా కనెక్ట్ అవుతుందో కూడా నేను చెప్తున్నాను. నా యొక్క ముఖ్యమైన లక్ష్యం ఇదే అన్నమాట. అంటే నియంత్రిత ఇంద్రియాలతో విషయాలలో సంచరించిన వాడు శాంతిని పొందుతాడు. నియంత్రిత ఇంద్రియాలు, అప్పుడు శాంతి. ఇప్పుడు 2:67 అండి. 2:67 ఇంద్రియాణం హి చరతాం యన్మనో అనువిధీయతే తదస్య హరతి ప్రజ్ఞాం వాయుర్నావమివాంబసి. ఇది శ్లోకం అండి. 2:67 అంటే ఏంటి ఇక్కడ? ఏమంటే వాయుర్నావమివాంబసి అంటే ఇంద్రియాలు ఇంద్రియ విషయాల వైపు సంచరిస్తున్నప్పుడు
వాటిలో మనసు, చాలా జాగ్రత్తగా వినండి, వాటిలో మనసు ఏ ఒక్క ఇంద్రియం వెనక పరిగెత్తినను, ఇంద్రియాలు చాలా ఉన్నాయి కదా, కళ్ళు ఒకటి వెళ్ళిపోయింది అనుకోండి చాలు, మిగతా అన్ని కంట్రోల్లో ఉన్న కళ్ళు వెళ్ళిపోయింది అనుకోండి చాలు, లేకపోతే మ్యూజిక్ అని చెప్పేసి అటు ఏదో వెళ్ళిపోయింది అనుకోండి, కాళ్ళు ఇంకో వెళ్ళిపోయింది అనుకోండి, ఇదన్నమాట. ఏ ఒక్క ఇంద్రియమైనా కూడా మనం మన వశములో లేకపోతే ఆ విధంగా ఆ ఒక్క ఇంద్రియమే ఏం చేస్తుందంట, మనోనిగ్రహము లేని మనిషి వివేకాన్ని పాడు చేస్తుందంట, హరిస్తుందంట. ఎట్లా, ఏ విధంగా హరిస్తుందంట, నీటిలో తేలుచున్న పడవను గాలి నెట్టివేయునట్లు అది అపహరిస్తుంది. నీటిలో తేలిన పడవ ఉంది, పెద్ద తుఫాన్ వచ్చింది, ఏమైపోయింది, నీళ్ళు, పడవలోకి నీళ్ళు వచ్చాయి, పడవ మునిగిపోయింది, అది నెట్టివేస్తోంది. అదేవిధంగా ఏ ఒక్క ఇంద్రియమైనా మన అదుపులో లేకపోయినట్లయితే అది మనసును పాడు చేసి మన జీవితాన్ని పాడు చేస్తుంది. ఏ విధంగా అయితే అక్కడ ఉదాహరణ మీకు ఇచ్చాడు. అర్థమైందండి. ఇక్కడ దీని గురించి మనం చెప్పాలంటే ఏం చెప్పాలి, ఈ మంత్రాలు మనస్సును పగ్గంగా, ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణించాయి. పగ్గము గుర్రాలను నియంత్రించాలి, కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, పగ్గము గుర్రాలను నియంత్రించాలి, కానీ గుర్రాలు పగ్గాలను నియంత్రించకూడదు. ఆ గుర్రాలు వెనక్కి ముందుకు వచ్చేసేసి వీడు పట్టుకుంటుంటే వెనక్కి ముందుకు వచ్చేసి డిస్టర్బ్ చేయకూడదు అనమాట. అంటే గుర్రాలు పగ్గాన్ని నియంత్రిస్తున్నట్టుగా అవుతుందన్నమాట. 2:27 ఇదే సత్యాన్ని స్పష్టంగా బోధిస్తుంది. ఇంద్రియాలు విషయాల వైపు పరిగెత్తినప్పుడు మనస్సు వాటిని అనుసరిస్తే బుద్ధి అంటే ప్రజ్ఞ నశిస్తుంది. ఎప్పుడైతే మనస్సు ఇంద్రియాల వైపు వెళ్ళిపోయిందంటే బుద్ధి నశిస్తుంది. ఇది రథ దృష్టాంతములో పగ్గము గుర్రాల నియంత్రణను కోల్పోయినప్పుడు రథము మార్గభ్రష్టమయ్యే పరిస్థితికి సమానము. మార్గం ఎటుపోతుంది, ఏంటయ్యా ఎక్కడికి వెళదాం అనుకున్నాం, ఎటు వెళ్ళిపోయాము, చివరికి గంటలు కొద్ది సినిమాకి వెళ్ళిపోతాం, లేకపోతే మొబైల్ పట్టుకుని కూర్చుంటాం. చివరికి మనం ఏంటంటాం, మంచి విషయాలు చెప్పినప్పుడు లేదంటే మేము బిజీగా ఉన్నామంటే మాకు సమయం లేదు అంట, అటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువలన ఈ శ్లోకం మనస్సు ఇంద్రియాలకు నాయకత్వం వహించాలి, మనస్సు ఇంద్రియాలకు నాయకత్వం వహించాలి, వాటి బానిస కాకూడదు అనే కఠోపనిషత్తు బోధను బలపరుస్తుంది. ఇప్పుడు 13:21 క్షేత్రజ్ఞ విభాగ యోగము. ఇక్కడ ఏం చెప్తుంది, పురుష ప్రకృతిస్థో హి భుంక్తే ప్రకృతిజాన్ గుణాన్ కారణం గుణసంగోస్య సత్ అసత్యోని జన్మసు. ఇక్కడ ఏం లేదండి, ఈ పురుష అనేది ఒరిజినల్గా చాలా ప్యూర్ అండి. పురుష అంటే ఆత్మ ఒరిజినల్గా డివైన్ అన్నమాట. పరమాత్మతో సమానంగా డివినిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ ప్రకృతితో జాయిన్ అయిపోతుంది చూసారా, ఆ ప్రకృతి యొక్క ఉన్న గుణాల ఆధారంగా అది ఏమైపోతుంది, పాడైపోతుంది అన్నమాట. సతో రజో తమోలోకి వచ్చేసేసి ఆ విధంగా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. జీవాత్మ ఏం చెప్తుంది ఇక్కడ, పురుషుడు ప్రకృతితో సంబంధము కలిగి, చూసారా, జీవాత్మ పురుషుడు అంటే ఏం చెప్తుందంట, ప్రకృతితో సంబంధం కలిగి ఉండటం వలన ప్రకృతి నుండి ఉత్పన్నమయ్యే సుఖ దుఃఖాది అనుభవాలను అనుభవిస్తాడు. సుఖము దుఃఖం ఎందుకు వస్తుంది, ప్రకృతి అటాచ్మెంట్. ఇప్పుడు ప్రకృతిలో ఉన్నా కూడా మనం ఆత్మిక స్థితిలోనే ఉండడానికి ప్రయత్నం చేసామనుకోండి, అప్పుడు ఈ ఇన్ఫ్లుయెన్స్లోకి రామన్నమాట. అది సీక్రెట్ అక్కడ. అర్థమైన ప్రకృతి త్రిగుణాలు మనిషి యొక్క ఉన్నత లేక అధమ జన్మలకు కారణం అవుతుంది. ఇది కఠోపనిషత్తు ఎలా 1:3-4లో ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తే త్యాహుర్మనీషిణ అని ఈ పదాలు ఉన్నాయి చూసారా. ఆత్మ మనస్సు మరియు ఇంద్రియాలతో అనుసంధానమైనప్పుడు, భోక్త అంటే అనుభవిస్తాడు. ఎప్పుడైతే అనుభవించడం మొదలుపెట్టాడు అనుకోండి, ఇక బుద్ధి నశిస్తోంది. అర్థమైందండి. అంటే ఇంద్రియ సుఖాలు అనుభవిస్తాడు, భోక్త అవుతుందని చెప్పబడింది. ఇదే భావాన్ని 19:21 ఈ శ్లోకములో పురుష ప్రకృతిస్థో హి భుంక్తే అన్నాడు చూసారా, అక్కడ భోక్త అన్నాడు, ఇక్కడ భుంక్తే అన్నాడు అని వ్యక్తపరుస్తున్నాడు. జీవాత్మ స్వతహాగా శుద్ధ చైతన్య స్వరూపం అయినప్పటికీ ప్రకృతి, శరీరము, మనస్సు, ఇంద్రియాలతో సంబంధం ఏర్పడినప్పుడు సుఖదుఖాది ద్వంద్వాలలో చిక్కుకుపోతాడు. అందువలన ఈ శ్లోకము కఠోపనిషత్తులోని భోక్తృత్వం అనే తాత్విక బోధను ప్రత్యక్షముగా సమర్థిస్తుంది. మరొక శ్లోకం 15వ అధ్యాయంలోని 7వ శ్లోకం. ఇది జీవాత్మ యొక్క స్వరూపం చెప్తున్నాడు. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఇది శ్లోకం అండి.
దీని మీనింగ్ ఏంటి? ఈ జీవలోకములో చాలా జాగ్రత్తగా వినండి. ఈ జీవలోకములో ఉన్న సనాతన జీవాత్మ నా అంశయే. చూసారా, ఇందా చెప్పానా? ఆత్మ ఒరిజినల్గా పరమాత్మ స్వరూపంగానే ఉంటుంది, పరమాత్మ అంశనే. అందుకని అంటారు గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్ అంటాడు. గాడ్ హ్యాస్ మేడ్ మ్యాన్ ఇన్ హీజ్ ఓన్ ఇమేజ్ అంటాడు. తన యొక్క స్వరూపంలోనే తయారు చేశాడు. తర్వాత ఏంటి, మనం జనన మరణ చక్రంలోకి వస్తాం కాబట్టి ఆ విధంగా మనం ప్రకృతి యొక్క ఇన్ఫ్లుయెన్స్లోకి వచ్చేస్తున్నాం. అతడు ప్రకృతిలో ఉన్న మనస్సు మరియు 5 ఇంద్రియాలను తనతో పాటు ఆకర్షించుకొని జీవితాన్ని అనుభవిస్తాడు. ఇది కఠోపనిషత్తు 1:3, 1:3-4లో ఆత్మను రధికుడుగా, మనస్సు మరియు ఇంద్రియాలతో అనుసంధానమైన భోక్తగా వర్ణించింది. ఈ 15:7 ఏం చెప్తోంది మనకి? జీవాత్మ మనః షష్టాని ఇంద్రియాణి ప్రకృతి స్థాని కర్షతి అన్నాడు. చూసారా ఆ పదం అన్నమాట. మనః షష్టాని ఇంద్రియాన్ని అంటే పంచేంద్రియాలు 5, తర్వాత మనస్సు అనేది 6వ ఇంద్రియం అంటున్నాడు. దానితో కర్షతిని ఆకర్షించబడుతున్నాడు. కఠోపనిషత్తులో రధికుడు రథము సారథి, అర్థమైందండి? రధికుడు రథం, ఇది రధికుడు అంటే రథం యొక్క యజమాని, తర్వాత శరీరం రథము, సారథి, బుద్ధి, పగ్గము, గుర్రాల సహాయంతో ప్రయాణించినట్లే మొత్తం చెప్పాడు కదా. రధికుడు, రథము, సారథి, పగ్గము, గుర్రాలు సహాయంతో ప్రయాణించినట్లే ఇక్కడ జీవాత్మ మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా ప్రకృతితో సంబంధం పెట్టుకొని జీవితాన్ని అనుభవిస్తాడు. అందువలన ఈ శ్లోకము ఆత్మ, మనస్సు, ఇంద్రియాల పరస్పర సంబంధాన్ని వివరించి ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త, అర్థమైందండి, ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త అనే కఠోపనిషత్తు బోధను బలపరుస్తుంది. తర్వాత 15:9 శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. అన్ని చెప్పేశాడు. 5 ఇంద్రియాల గురించి జీవాత్మ చెవి, కన్ను, చర్మము, నాలుక, ముక్కు మరియు మనస్సును ఆధారంగా చేసుకొని శబ్దస్పర్శ గంధాది విషయాలను అనుభవిస్తాడు. ఇది మీనింగ్ అనమాట. కఠోపనిషత్తు 1:3-4తో ఇది కంపేర్ చేసుకున్నట్లయితే ఇంద్రియాణి హయానాహు విషయాంస్తేషు గోచరాన్ అని ఇంద్రియాలను గుర్రాలుగా, విషయాలను ఆటి గోచరాలుగా అంటే మార్గాలుగా, అర్థమైందని పేర్కొని ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్త అని జీవాత్మ మనస్సు మరియు ఇంద్రియాల ద్వారా అనుభవిస్తుందని స్పష్టము చేసింది. అదే భావాన్ని 15:9 మరింత స్పష్టముగా వివరించింది. జీవాత్మ మనస్సు మరియు ఇంద్రియాలను ఆశ్రయించి విషయాలను అనుభవిస్తాడని ఈ శ్లోకము మనకి స్పష్టము చేస్తోంది. అర్థమైందండి? అందువలన కఠోపనిషత్తులోని ఈ మంత్రం ఏం చెప్తుందండి? ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు, ఆత్మ, మనస్సు, ఇంద్రియాలు, ఇంద్రియ విషయాలు అనే రథ దృష్టాంత నిర్మాణాన్ని మరియు భోక్తృత్వం అనే సిద్ధాంతాన్ని ప్రత్యక్షముగా సమర్థిస్తుంది. అర్థమైందండి? మరికొన్ని విషయాల్ని మనము ఇదే మంత్రాలు, ఈ 2 మంత్రాలపై మరికొన్ని విషయాలు, మళ్ళీ ఇంకా కొన్ని గీతా శ్లోకాలు, మరికొన్ని ఉపనిషత్ మంత్రాలు, వీటి చర్చని మనం తదుపరి ఎపిసోడ్లో చర్చించుకోబోతున్నామండి. అప్పుడు ఇది సంపూర్ణంగా ఈ 2 మంత్రాలు చాలా అద్భుతమైన మంత్రాలు, ఈ మంత్రాల యొక్క తత్వము మనకి బోధపడుతుంది. మన జీవితాన్ని ఆ విధంగా సమూలంగా పరివర్తన చేసుకోవడానికి ఆధారం అవుతుంది. ఇక్కడితో ఈ చర్చను ముగిద్దామండి. తదుపరి ఎపిసోడ్లో మళ్ళీ మనం కలుసుకునేంత వరకు అందరికీ నమస్కారము. లోకా సంస్థ సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అనే శీర్షికలో ధారావాహిక ప్రసంగం చేసిన శ్రీ త్రినాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం అండి.